నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ముందుగా ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఒక్క రోజులోనే తెగిపోయింది. విశాఖ బీచ్లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ వంతెన. ఆదివారం ప్రారంభించిన వైవి సుబ్బారెడ్డి మరుసటి రోజే ఘటన. సందర్శకులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. విశాఖ బీచ్లో ఆదివారం రోజు చాలా అట్టహాసంగా ప్రారంభించారండి వైకాపా నేతలు. వైవి సుబ్బారావు ఒకడు, కోడిగుడ్డు అమర్నాథ్ వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు, ప్రారంభోత్సవం చేశారు. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఆ బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అలా ఊగుతూ ఉంటుంది కదా, అలాంటి బ్రిడ్జ్ ఏర్పాటు చేశారనమాట. వాస్తవంగా సందర్శకులు లేరు. సందర్శకులు కానీ ఆ బ్రిడ్జ్ పైన ఉన్నట్లయితే నిన్న చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగి ఉండేది. ఆ బ్రిడ్జి ఒక ముక్కలాగా విడిపోయిందండి. విడిపోయి లోపలికి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడవచ్చు, బ్యాక్డ్రాప్లో కనపడుతూ ఉంటుంది, ఇమేజ్ కూడా చూడవచ్చు. రెండు ముక్కలుగా తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్, విడిపోయిన భాగం వృత్తంలో, అంటే విడిపోయిన భాగాన్ని సర్కిల్ చేశారు. ఆ ఇమేజ్లో గమనించండి, చూడండి. సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించగా అంతలోనే అది కాస్త రెండు ముక్కలైంది. ఆ సమయంలో పర్యాటకులు లేరు కనుక సరిపోయింది, లేకపోతే పెను విషాదం జరిగి ఉండేది. సముద్ర తీరం నుంచి లోపలికి 100 మీటర్ల పొడవున ఫ్లోటింగ్ డబ్బాలతో ఈ వంతెనని ప్రైవేటు వ్యక్తి చేత విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డిఏ ఏర్పాటు చేయించింది. టీ ఆకారంలో ఉన్న దాని మీద నడుచుకుంటూ వెళ్ళి చివరన నిలబడి సముద్రాన్ని వీక్షించవచ్చు. ఇప్పుడు ఆ వీక్షించే భాగమే విడిపోయింది. ఆ వీక్షించే భాగం అంటే టీ ఆకారంలో వాళ్ళు ఏర్పాటు చేశారు కదా, ఆ టీ ఆకారంలో ఉన్నటువంటి ఆ టీ గీతలాగా ఉండేటటువంటి భాగం విడిపోయింది అనమాట. అయితే సందర్శకుల్ని ఎలా చేయాలన్న టైంలోనే ఇది విడిపోయింది. సందర్శకులు లేరు కాబట్టి ప్రమాదం తప్పినట్లే. వాస్తవంగా ఎవరూ లేరు కాబట్టి. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. వైకాపా తెదేపల నుంచి చెరో 4 పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని నిర్ణయం. ఆ స్థానాలు ఖాళీ అయినట్లు ఈసీకి సమాచారం. యాక్చువల్గా నిన్న శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలని, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఒక 4, వైసీపీకి సంబంధించిన వాళ్ళని 4 అనర్హత అనమాట. అంటే ఇది సస్పెండ్ చేస్తారు కదా పార్టీ, అక్కడ అసెంబ్లీ నుంచి అలా సస్పెండ్ చేశారు అనమాట. 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల అక్రమార్జనలో తోపులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజాప్రతినిధి సోదరుల అరాచకం. అనంతపురం జిల్లాలో అంటండి తోపులు అంట వాళ్ళు. 500 కోట్లు, 5 ఏళ్లలో 500 కోట్లు అంటే ఏడాదికి 100 కోట్లు చొప్పున వాళ్ళు మేసేశారు. చూడండి, అధికారం చేతిలో ఉంటే ఏ పనైనా చేయొచ్చు అనేది వాళ్ళ నైజం అనమాట. శ్రీకాకుళంలో కడపరెడ్ల పెత్తనమేంటి? మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్య. శ్రీకాకుళంలో కడపరెడ్ల పెత్తనం అంటే చేయకూడదా ఏం మరి? తెదేపా జనసేన పొత్తు సూపర్ హిట్. అభివృద్ధి నా పంతం. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి మేము సిద్ధం. శ్రీకాకుళం రా కదలరా సభలో చంద్రబాబు. నిన్న శ్రీకాకుళం సభ చాలా హిట్ అయిందండి. వాస్తవానికి చాలా బంపర్ హిట్ అయింది. మెజారిటీ తోటి బాగా జనాలు కూడా వచ్చారు. తెదేపా జనసేన పొత్తు సూపర్ హిట్. 2 పార్టీల కలయిక మా కోసం కాదు, 5 కోట్ల ప్రజానీకం కోసం. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నాం. అధికార పార్టీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి యత్నిస్తుంది. వ్యక్తులు, కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి వారిని చిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అదే నిజమే, చంద్రబాబు గారు చెప్పింది మాట వాస్తవం. ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి విషయం కూడా. రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలను చెరువుల్లోకి విడుదల చేసేందుకు బటన్ నొక్కుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి అంబటి రాంబాబు తదితరులు. ప్రాంతాలకు అతీతంగా పథకాలు అమలు. చిత్తూరు జిల్లా శాంతిపురం సభలో సీఎం జగన్ చెరువులకు కృష్ణా జిల్లాలో విడుదల,
కుప్పం నియోజకవర్గాన్ని తానే ఉద్ధరించానన్నట్లు ముఖ్యమంత్రి చెప్పుకోవడంపై స్థానికుల విస్మయం. యాక్చువల్గా వీళ్ళు అభివృద్ధి చేస్తే గత 30 సంవత్సరాలుగా కుప్పంలో ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు? అభివృద్ధి చేయకపోతే ఆ ప్రజానాయకుడిని ప్రజలు ఒప్పుకోరు కదా. మరి ఈ మాత్రం లాజిక్ ఎలా మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి? ఆ రకమైనటువంటి సొల్లు ప్రసంగాలు ఎందుకు మీకు? తప్పు కదా. ఇది సంగతిలో చూడండి. సీఎం జగన్కు 20 కోట్ల రూపాయల ప్రజానందనంతో 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. మాకు కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఇప్పించడు సార్, ఓతులు ప్రజల నిరసనలు తట్టుకోలేకున్నాం. సీఎం జగన్ ఒక మంత్రి అడుగుతున్నట్లుగా ఒక కార్టూన్ ఇమేజ్ అయితే రెడీ చేశారు, చూశారు కదా. వైకాపా నేతల వికృత క్రీడలో హనుమ విహారీ అవుట్. రంజీ జట్టు కెప్టెన్సీ నుంచి విహారీని పీకేశారు. జట్టులో 17వ ఆటగాడైన వైకాపా కార్పొరేటర్ కుమారుణ్ణి మందలించాడనే ఆగ్రహంతోనే తీవ్ర అవమాన భారంతో నిష్క్రమించిన క్రికెటర్ జీవితంలో ఆంధ్ర జట్టుకు ఆడబోనని ప్రకటన. యాక్చువల్గా మన రాజకీయం ఎంత చెత్త రాజకీయం, కుళ్ళు రాజకీయం అంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకోరు. వాళ్ళ కుమారులు అయితే గొప్ప, రాజకీయ నాయకుల కుమారులు లేదంటే కార్పొరేటర్ కుమారుడు అయితే గొప్ప. ఆడమటికి మనిషి కాదు. తప్పు చేయడా, తప్పు చేస్తే ఆ లీడర్లో లేకపోతే ఇంకొకరిలో మందలించరా. మందలిస్తే క్రికెట్లోకి రాజకీయ పిచ్చ అంటే నాకు అర్థం కాలేదు. మన యొక్క రాజకీయ పైత్యం అంతా కూడా క్రీడల్లో కూడా చూపించాలా. ఈ రాజకీయ నాయకుడు ఫోన్ చేసి అన్నందుకు ఆ క్రికెటర్లు వీళ్ళు ఉంటారు కదా, ఎంపైర్స్, వీళ్ళు వాళ్ళతోటి ఫోన్లు చేయించడం, లేదంటే ఈ యొక్క క్రికెట్లో ఉండేటటువంటి వాళ్ళ ద్వారా అతన్ని సస్పెండ్ చేయించారనమాట. వైకాపా నాయకుల మజాక. వాళ్ళు తలుచుకుంటే పారిశ్రామికవేత్తలేం కర్మ, క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందే. దేశం తరపున పలు టెస్ట్ మ్యాచ్లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారీ వైకాపా నాయకుల దెబ్బకు జీవితంలో ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్ తరపున రంజీ మ్యాచ్లు ఆడనంటూ తీవ్ర ఆవేదనతో దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఒక అంతర్జాతీయ క్రికెటర్కు ఆ దుస్థితి కల్పించింది ఏ మంత్రో వైకాపా అగ్రనేతల్లో అనుచరులు అనుకుంటున్నారా? వారి అండదండలు పుష్కలంగా ఉన్న తిరుపతిలోని ఓ సాధారణ కార్పొరేటర్. ఆ నాయకుడి దెబ్బకు హనుమ విహారీ వంటి క్రికెటర్ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు ఇప్పుడు తీవ్ర అవమాన భారంతో ఏకంగా జట్టునే వదిలి వెళ్ళిపోయారు. అసలుగా క్రికెట్లో వ్యవహారాల్లోకి వీళ్ళకెందుకు పిచ్చగాపోతేనే? వీళ్ళు చేసే చెత్త పనుల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఎదవ పేరు వస్తుందో చూడండి. ఒక్క రోజులోనే తెగిపోయింది. ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, పెద్ద విషయాలేం కావులండి. జగన్ అవినీతి భారాన్ని తట్టుకోలేకే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. తెదేపా అధినేత చంద్రబాబు. జగన్ అవినీతి భారాన్ని తట్టుకోలేక విశాఖపట్నంలోని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన ఒక్క రోజులోనే కొట్టుకుపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి చర్యలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సోమవారం యాక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్బాయి ప్రారంభించిన బస్ బే గాలికి ఎగిరిపోయింది. బాబాయ్ రిబ్బన్ కట్ చేసిన బ్రిడ్జి అలలకు కొట్టుపోయింది. 3 ముక్కలాట బ్యాచి పనుల్ని ఇంతే. 3 ముక్కలాట బ్యాచి పనులన్నీ కూడా ఇంతే అంట. ఈయనేమి రాజధాని కడతారు భాజపా. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సక్రమంగా కట్టలేని జగన్ రాజధాని కట్టగలిగే సత్తా ఉందంటే ప్రజలు నమ్ముతారా అని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ప్రశ్నించారు. సూపర్గా ప్రశ్నించారు కదా. వాస్తవంగా ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని మెయింటైన్ చేయలేనోడు రాజధానిలో ఎలా మెయింటైన్ చేస్తాడు? కష్టం అది. ప్రారంభానికి ముందే కూలిన బస్ బే. ఇది దాదాపు 2 నెలల 3 నెలల క్రితం అండి. ఇది విశాఖపట్నంలో బస్ బే కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. నిర్మాణ దశలో ఉండగానే కూలిపోయింది అనమాట. అంటే ప్రారంభానికి ఇంకొంచెం దగ్గరలో ఉందనగా. నెక్స్ట్ తదుపరి వార్తలోకి వచ్చేసరికి 35 ఏళ్లుగా గెలిపిస్తున్నారంటేనే చంద్రబాబు చేసిన అభివృద్ధి తెలుస్తోంది. కుప్పానికి నీళ్లు ఇవ్వడానికి జగన్కు 5 ఏళ్ళు పట్టింది. తెదేపా నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ధ్వజం. నేను ఇందాకే చెప్పాను కదండి, 35 ఏళ్ళుగా ఒక నియోజకవర్గంలో ప్రజలు అభిమానిస్తున్నారు అంటేనే అతను ఎలాంటి అభివృద్ధి చేయకుండానే అభిమానిస్తారా? చిన్న లాజిక్ మర్చిపోయి ఏదేదో ప్రేలాపనలు అండి జగన్మోహన్ రెడ్డి. అంతకుమించి ఏమీ లేదు.
సార్ నెక్స్ట్ చూసుకుంటే గడ్డపారతో పొడిచి చంపేస్తా సోమిరెడ్డి ప్రచారంలో వైకాపా కార్యకర్త వీరంగం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టుపల్లిలో సోమవారం వైకాపా శ్రేణులు దాడులతో రెచ్చిపోయాయి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారంలో భాగంగా తమ గ్రామానికి వస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆహ్వానిస్తూ తెదేపా కార్యకర్తలు ఇటీవల ఫ్లెక్సీలు కట్టారు. వాటిని వైకాపా కార్యకర్తలు బల్లి వెంకటయ్య సాయి అంకయ్య అయ్యప్ప చించేశారు. ఫ్లెక్సీ కర్రలను చెరువులో పడేశారు. ఇది గమనించిన తెదేపా నాయకులు సోమవారం మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వెంకటయ్య మరోసారి వాటిని చించివేయడంతో పాటు తెదేపా నాయకులను దుర్భాషలాడారు. సోమిరెడ్డి ప్రచారానికి రాగా ఆయనకు స్వాగతిస్తూ టపాసులు కాలుస్తున్న వారిలో వాగ్వాదానికి దిగారు. తెదేపా శ్రేణులు ఆయన్ను అడ్డుకున్నాయి. కోపోద్రిక్తుడైన వెంకటయ్య కాసేపటికి గడ్డపారతో వచ్చి పొడి చేస్తానని బెదిరించాడు. ఇదండి వైకాపా నేతల రౌడీయిజం. ఇక నెక్స్ట్ చూసుకుంటే నేటి నుంచే టెట్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ 2024 మంగళవారం నుంచి మార్చి 6 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన జారీ చేశారు. ఈ రోజు నుంచి టెట్ ఎగ్జామ్స్ అంటే మార్చి 6వ తారీఖు వరకు కూడా కొనసాగుతాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలు అక్రమార్జనలో తోపులు. ఆయన నియోజకవర్గ ప్రజాప్రతినిధి, అధికారం చేతిలో ఉంది. దోపిడీకి చాలా దారులు కనిపిస్తున్నాయి. ఒక్కడే అయితే ఏం సరిపోతుంది అనుకున్నారో ఏమో, కుటుంబ సభ్యులందరినీ రంగంలోకి దించారు. వెంచర్ వేస్తే కమిషన్ ముట్ట చెప్పాల్సిందే, పేదలకిచ్చిన స్థలాలను లాక్కోవాల్సిందే, ఎర్రమట్టి దందాతో కోట్లు వెనకేసుకోవాల్సిందే, రాయితీ బియ్యంలోనూ బొక్కాల్సిందే. ఇలా అక్రమార్జనతో సొంతిల్లు లేని స్థాయి నుంచి 500 కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతిగా మారారా నేత. ఇల్లు అమ్మేశామంటూ ఎన్నికల ముందు బేదారుపులు, ఇప్పుడు హైదరాబాద్ సహా పలుచోట్ల విల్లాలు, 5 కోట్ల రూపాయల విలువైన భూములు, పేదల పొలాలు కబ్జా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజాప్రతినిధి సోదరుల అరాచకం. చాలా పెద్ద కథనమే రాశారండి, అది మొత్తం చదవటం అంటే చాలా కష్టం ఇప్పుడు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైకాపా నేతల వికృత క్రీడలో హనుమ విహారీ అవుట్. ఇది ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ వార్త, తంబళ్లపల్లి టికెట్ శంకర్ యాదవ్కు ఇవ్వండి, చంద్రబాబు నివాస్ వద్ద ఆయన అనుచరుల డిమాండ్. నెక్స్ట్, కల్తీ మద్యంతో 30,000 మరణాలు, తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నెక్స్ట్ మరో వార్త చూస్తే, ఎమ్మెల్యే అనిల్కు అనధికారిక ప్రోటోకాల్. అధికారిక హోదా లేకపోయినా విశాఖలో ఆదివారం వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఫ్లోటింగ్ వంతెనను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. అదే తీరుగా పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనధికారిక ప్రోటోకాల్తో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నర్సాపేట లోక్సభ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త హోదాలో ఆయన ఆయా కార్యక్రమాలను హాజరు కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అనిల్కు పల్నాడు జిల్లాలో అధికారుల ప్రోటోకాల్ కల్పించడం విశేషం. మంత్రి మాదిరిగా ఆయన ఒకే రోజు హడావుడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోమవారం పిడుగురాళ్ల సమీపంలోని కామేపల్లి వద్ద నిర్మించిన వైద్య కళాశాల భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నములతో కలిసి ప్రారంభించారు. అంటే ఒక నియోజకవర్గంలో నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తే ఇప్పటి నుంచి అతను ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రిగా ఫీల్ అయిపోతున్నాడు అన్నమాట. నెక్స్ట్, క్రీడారంగం పైన జగన్ విధ్వంసకర ముద్ర. సరే, ఇవండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. నెక్స్ట్ సాక్షి పత్రికలోకి వెళ్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి దత్తపుత్రిక సాక్షి. ఉన్నత విద్యపై ఉన్మాద రాతలు. ఏదైనా ముందు రోజు రాసిని పట్టుకొని ఫ్యాక్ట్ చెక్ పేరుతో వీళ్ళు ఒక అబద్ధాల చెక్, వీళ్ళది ఫాల్స్ చెక్ అనాలండి, ఫ్యాక్ట్ చెక్ కాదు, ఫాల్స్ చెక్.
సొంత డప్పు కొట్టుకోవటం అనమాట. కుప్పంలో కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం జగన్ బీడు భూముల్లోకి బిరబిరా. ఏం రాశారా, భలే ఉందరా. నవరత్నాలతో కుప్పానికి 57 నెలల్లో 1400 కోట్ల రూపాయలు అందించాం. అయ్యా, అన్ని 100 కోట్ల రూపాయలు అందించారా? అవునా? ఆశలతో ఉచ్చు, ఎన్నో ఇళ్లల్లో చిచ్చు, ఇదే మార్గదర్శి ఆర్థిక కుతంత్రం. మరి ఇళ్లల్లో ఎప్పుడు చిచ్చు అయితే పెట్టలేదే ఎక్కడా కూడా. సరే, మీ రాతలు అలా ఉన్నాయనుకోండి. కృష్ణా జలాలను ప్రారంభిస్తున్నటువంటి దృశ్యాలండి అవి. భరత్ని ఎన్నుకోండి, గుండెల్లో పెట్టుకుంటా. బలహీన వర్గాలకు చెందిన భరత్ని ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి 5 ఏళ్లలో మంచి చేశాం. భరత్ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, నా క్యాబినెట్లో మంత్రిగా స్థానం ఇస్తా, గుండెల్లో పెట్టుకుంటా. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తామని మాట ఇస్తున్నా. మీలో ప్రతి ఒక్కరూ మీకు జరిగిన మంచిని వివరిస్తూ ఇంకో 100 మందితో మనకు ఓటు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని విన్నవిస్తున్నా. బాగానే చెప్పావు జగనన్న. మరి కుప్పంలో భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తావు, అదే చంద్రబాబు నాయుడు గెలిస్తే ముఖ్యమంత్రి కదా. ఈ మధ్య లాజిక్లు మిస్ అవుతున్నావు జగనన్న. ఈ మధ్య లాజిక్లు మిస్ అవుతున్నావు. మరి అంత పిచ్చితరాగా ఉన్నారా జనాలు? సరే అండి, సాక్షి వదిలేద్దాం, ఒకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. ఎట్టకేలకు అనర్హత, 8 మంది ఎమ్మెల్యేలపై ఎన్నికల ముంగిట వేటు. టీడీపీ వైసీపీల నుంచి చెరో 4. స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం. కుప్పానికి ఎన్నికల నీళ్లు బాబు కంటే ఎక్కువ చేశారని జగన్ గొప్పలు. బాబు 80% పూర్తి చేసి చేతికిస్తే మిగతా 20% కుప్పం బ్రాంచ్ కెనాల్కే 5 ఏళ్ళు. అయినా నీళ్లు రిజర్వాయర్లు అంటూ కుప్పంలో ఎన్నికల స్టంట్. అది సంగతి. చెల్లినని కూడా చూడకుండా జగన్ ఆయన సైన్యం దూషిస్తుంది షర్మిల. అనంతపురం సభలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, పిసిసి చీఫ్ షర్మిల అభివాదం. నా గురించి, నా భర్త గురించి వ్యక్తిగతంగా నానా మాటలు అంటుంది. ఒకప్పుడు ఈ చెల్లె పాదయాత్ర చేసింది, బై బై బాబు అని గద్దె దించింది. ఈ చెల్లె కాంగ్రెస్లో చేరాని నన్ను తిట్టిపోస్తారా? వైఎస్ ఆశయాలు నెరవేర్చని జగన్ వారసుడా? రాజశేఖర్ రెడ్డికి నేనే సిసలైన వారసురాల్ని. మద్యం నిషేధిస్తానని ఆయనే అమ్ముతున్నాడు. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు దీనిని గమనించాలి. జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి. నిప్పులు జరిగిన పిసిసి చీఫ్ చైర్మన్ షర్మిల. దేవస్థానం నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ ప్రకటన. ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం. జీఎర్లు, అర్చకులపై నిందారోపణలతో నిర్ణయం. ప్రశ్నిస్తే వేటేనండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి. అలల కళ చల్లా చెదురు. ఒక నిర్లక్ష్యం, 3 టైర్లు పంక్చర్లు, 10 మంది ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదాలు, 34 మంది గాయాలు. కాకినాడ జిల్లాలో టైరు పంక్చర్ వేస్తుండగా లారీ డ్రైవర్ పైనుంచి దూసుకుపోయిన బస్సు. 3 డ్రైవర్లతో పాటు స్థానికుడు మృతి. ఉరవకొండలో బొలెరో టైర్ పంక్చర్, 30 మంది గాయాలు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం, మా పొత్తు సూపర్ హిట్. ఓకే. వసంతకు మైలవరం టికెట్టు. దేవినేని ఉమాకు మరో చోట అవకాశం పరిశీలిస్తున్న టీడీపీ అధినాయకత్వం. మరికొన్ని స్థానాల్లోనూ కీలక మార్పులు. ఓకే. మాజీ మంత్రి సోమిరెడ్డిపై హత్యాయత్నం. దక్షిణ కోస్తా సీమల్లో 9 సీట్లు జనసేన సీట్లు అండి.
నెక్స్ట్, జగన్ను సాగనంపడానికి జనం సిద్ధం, ఒక వార్తా కథనం అయితే రాశారు. ఇది వాస్తవం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.